భారత్ క్రికెట్లో గత దశాబ్ద కాలంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మదే ఆధిపత్యం. ఫార్మాట్తో సంబంధం లేకుండా దుమ్మురేపుతున్న వీరిద్దరూ ఇటీవల టీ20 వరల్డ్ కప్ విజయంతో పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం వీరి వయసు దృష్ట్యా ఇంకా 2-3 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతారని పలువురు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తర్వాత గుడ్ బై చెప్పేస్తారని కొందరు అంటుంటే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతారని మరికొందరు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు రిటైర్మెంట్పై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 26 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య ఏ క్రికెటర్ అయినా ప్రైమ్ టైం చూస్తాడని, ఆ మధ్యలో చేసిన పరుగులే అతని కెరీర్ను డిసైడ్ చేస్తాయని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో వారి ఫిట్నెస్, వయసు కూడా రిటైర్మెంట్పై ప్రభావం చూపిస్తాయని చెప్పాడు. ప్రతి ప్లేయర్ 40 ఏళ్ల వరకు ఆడే అవకాశం లేదని, అయితే ఫిట్గా ఉండి ఆటను ఎంజాయ్ చేస్తున్నంత కాలం ఆడొచ్చని కపిల్ చెప్పుకొచ్చాడు. జట్టుకు ఉపయోగపడుతున్నంత వరకు రిటైర్ కావాలని ఏ ప్లేయర్ని కూడా అడిగే అధికారం ఎవ్వరికీ లేదన్నాడు. ఫిట్గా ఉంటూ ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం ఎన్నాళ్ళైనా ఆడాలని రోహిత్, కోహ్లీలకు కపిల్ దేవ్ సూచించాడు.